ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించి యూదావారలారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసి కొనకుడి. అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని యెడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశంలో మిమ్మల్ని కాపురం ఉంచుదును. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి మీరు జారచోర క్రియలను నరహత్యను చేయుచు అబద్ధ సాక్ష్యం పలుకుచు బయలునకు ధూపం వేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హే క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? నాదని చాటబడిన ఈ మందిరం మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. ఇదే యెహోవా వాక్కు. నేను మీతో మాట్లాడినను పెందలకడ లేచి మీతో మాట్లాడినను మీరు వెనకయు మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకయు నుండిన వారు ఈ క్రియలన్నిటిని చేసితిరి గనుక నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామం పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేను ఇచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. ఎఫ్రాయిము సంతానముగు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మొరనైనను ప్రార్థననైనను చేయకము, నన్ను బతిమాలు కొనకము. నేను నీ మాట వినను. యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు గదా. నాకు కోపం పుట్టించున్నట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్య దేవతలకు పానార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. నాకే కోపం పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా? తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు గదా. ఇదే యెహోవా వాక్కు. అందువలన ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలము మీదను నరుల మీదను జంతువుల మీదను పొలముల చెట్ల మీదను భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను. ఆర్పశక్యము కాకుండా అది మండును. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడు నాకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసం భక్షించుడి. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినము నా దహన బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి ఇచ్చితిని. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. అయితే వారు వెనకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక దీయుచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యము అనుసరించి నడుచుచూ వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక దీయుచు వచ్చిన వారే. నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులను అందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చితిని. వారు నా మాట వెనకై ఉన్నారు, చెవి యొగ్గకై ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు. నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం ఇయ్యరు. గనుక నీవు వారితో ఇలాగు చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనొల్లని వారు. కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. సియోను, నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయము, చెట్లు లేని మెట్టల మీద ప్రలాప వాక్యమెత్తుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యూదా వారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు. నా నామం పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హే వస్తువులను ఉంచి ఉన్నారు. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. కాలము సమీపించుచున్నది, అప్పుడది తోఫెతు అని అయినను బెన్ హిన్నోము లోయ అని అయినను అనబడక వదలోయ అనబడును. పాతిపెట్టుటకు స్థలము లేకపో వరకు తోఫెతులో శవములు పాతిపెట్టబడును. ఇదే యెహోవా వాక్కు. ఈ జనుల శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును. వాటిని తోలివేయువాడు లేకపోవును. ఉల్లాసధ్వనియు ఆనందధ్వనియు పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యూదా పట్టణములోను యెరూషలేము వీధులలోను లేకుండా చేసేదను. ఈ దేశము తప్పక పాడైపోవును.